తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు అందించే వ్యవసాయం చేయాలనుకుంటే రైతులకు దోసకాయ సాగు అనేది ఒక అద్భుతమైన పంటగా నిలుస్తోంది. ప్రస్తుతం యువ రైతులు పెద్ద ఎత్తున దోసకాయలను పండించి లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ పంట ప్రత్యేకత ఏంటంటే కేవలం 40 నుండి 70 రోజుల్లోనే చేతికొస్తుంది. మార్కెట్లో మంచి ధరకు అమ్ముడవుతుంది. వేసవి కాలంలో దోసకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు నీరసాన్ని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి. దోసకాయ మనం సాధారణంగా కూరగాయగా తింటాం, కానీ ఇది సాలెడ్లలో కూడా ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. రైతులు చెప్తున్నట్లు తమ భూమిలో 40 రోజులు పండే ఈ పంటను సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఇది చిన్న స్థాయి వ్యవసాయకులకే కాదు, కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టాలనుకునే వారికి కూడా ఒక మంచి వ్యాపార అవకాశంగా మారుతుంది. దోసకాయ సాగు సాధారణంగా ఇసుకతో కూడిన లోమి నేలలో బాగా పండుతుంది. అయితే ఇది బరువైన నేలలో కూడా పండించవచ్చు. ముఖ్యంగా నీరు నిలిచిపోకుండా మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. నీరు స్తబ్దతగా ఉండడం వల్ల వేర్లు కులిపోయే ప్రమాదం ఉంటుంది. ఇసుక నేల తొందరగా ఎండిపోతుంది కాబట్టి అది దోసకాయ సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. భూమిని సాగుకు సిద్ధం చేసే ముందు దాన్ని బాగా దున్ని చదును చేయాలి. తర్వాత విత్తనాలను నాటాలి. పొలాన్ని ఎల్లప్పుడూ తేలికపాటి చెమతో ఉంచాలి, కానీ నీరు నిలిచిపోకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి వారం తక్కువ మోతాదులో నీరును పెట్టాలి. చాలా మంది రైతులు పాలీహౌస్ పద్ధతిలో లేదా ఆధునిక సాగు పద్ధతిలో దోసకాయలను పండించి ఒకే సీజన్ లో 10 నుండి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలనుకునే రైతుకి ఇది సరైన వ్యవసాయ ఎంపికగా చెప్పవచ్చు. దోసకాయ సాగు సులభం మాత్రమే కాదు, తక్కువ కాలంలో మంచి రిటర్న్ ఇచ్చే లాభదాయకమైన పంట కూడా. అందుకే చాలా మంది రైతులు ఇప్పుడు దీని ఒక స్థిరమైన ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు.